సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు నిజాంపేట ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, లోన్ యాప్ వేధింపులపై ప్రజలకు అవగాహన కల్పించారు. లోన్ యాప్ వల్ల అధిక వడ్డీలు కట్టి ఎంతో మంది నష్టపోయి ప్రాణాలు కోల్పోతున్నారని, లోన్ యాప్ జోలికి వెళ్లవద్దని యువతకు సూచించారు. రోజు రోజుకు కొత్త తరహా సైబర్ నేరాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులు పంపిన మెసేజ్లు, లింకులను ఓపెన్ చేసి డబ్బులు పోగొట్టుకోవద్దని సూచించారు. సైబర్ క్రైమ్ అనేది కాకుండా ఏం చేయాలంటే ఫస్ట్ మనకు అవేర్నెస్ ఉండాలి. మనకు అవగాహన ఉంటేనే మనం మోసపోకుండా ఉంటాం. ఆ అవగాహన ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి, ఎట్లా అది కాకుండా ఏం చేయాలంటే ఫస్ట్ మనకు అవేర్నెస్ ఉండాలి. మనకు అవగాహన ఉంటేనే మనం మోసపోకుండా ఉంటాం. ఆ అవగాహన ఎట్లా ఏర్పాటు చేసుకోవాలంటే ఫోన్కు ఏ విధమైన అప్లికేషన్స్ వచ్చినా, ఏదైనా అన్నోను వేరే వ్యక్తుల ద్వారా కానీ, గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా కానీ, లింకులు వచ్చినా కానీ, లేదంటే ఓటీపీ చెప్పమన్నా కానీ ఎవరికి లింకులను క్లిక్ చేయదు. లింకులను క్లిక్ చేసినట్టయితే ఆ ఫోన్ హ్యాక్ అయిపోతుంది. హ్యాక్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయరాదు. తర్వాత ఆ ఫోన్లో ఉన్నటువంటి డబ్బులు బ్యాంక్ లింక్ కూడా పోతుంది. అది వన్ లింక్ గుర్తు ఫంక్షన్ లింక్ ఒకవేళ మనకు తెలిసిన ఫస్ట్ ఏం చేద్దామని చెప్పేసి సర్చ్ చేసినాక అందులో వేరే నెంబర్ వేరే ఉంటుంది. ఆ నెంబర్ చేసినా కూడా ఓటీపీ చేసిన తర్వాత కట్ అయిపోతుంది. కాబట్టి రోజు రోజుకి లోన్ అప్లికేషన్స్ అని రకరకాల మార్గాల ద్వారా ఈ ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి వాటిని మనము ముందుగా మనం ఏ విధంగా అంటే ఓటీపీ చెప్పకపోతే సగం టైం తగ్గిపోతుంది. సగం నేరాలు ఓటీపీ చెప్పడం ద్వారా ఎట్లా అంటే వాడు ఏదో ఒకటి మనల్ని మాయ చేసాం, ఏదో ఒక మాటలు నిజాంపేట మండల ప్రజలందరికీ మా యొక్క పోలీసు వారి తరఫున విజ్ఞప్తి ఏమనగా, రోజు రోజుకి సైబర్ క్రైమ్ పెరిగిపోతుంది, ఆర్థిక నేరాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా లోన్ అప్లికేషన్ల ద్వారా తమ యొక్క విలువైన డబ్బులు పోగొట్టుకోవడమే కాక వాళ్ళ యొక్క ప్రాణాలు కూడా సైతం వదులుకోవాల్సిన సందర్భం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లోన్ అప్లికేషన్ల పైన అప్రమత్తంగా ఉండాలి. ఎవరు లోన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా అధిక మొత్తంలో వాళ్ళు వడ్డీలు వసూలు చేయడం ద్వారా తర్వాత మన యొక్క వ్యక్తిగత సమాచారాన్ని మన ఫోన్ నుంచి వాళ్ళు చోరీ చేసి ఆ తర్వాత మన యొక్క కాంటాక్ట్స్కి వాళ్ళకి పంపించడం ద్వారా మనల్ని బెదిరిస్తున్నారు. కాబట్టి దీనిపైన ఎంత అప్రమత్తంగా ఉంటే మనం దానిపైన అంత జాగ్రత్తగా ఉండి ఈ నేరాలను నిరోధించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు లోన్ అప్లికేషన్ ద్వారా పైసలు తీసుకోవద్దు. తీసుకొని అధిక మొత్తంలో వడ్డీ కట్టడం, అదేవిధంగా వారి యొక్క కాంటాక్ట్ సమాచారాలను వాళ్ళు తీసుకొని ఆ బాధితులను ఇంకా ఆత్మహత్య చేసుకునేట్టుగా చేస్తున్నారు. కాబట్టి దీనిపైన ఎప్పటికప్పుడు జరుగుతున్నాయి. మనము పేపర్లో చదివి కూడా వాటిని గమనించి వాటిపైన నిరోధించే విధంగా మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.